టెస్లా మనందరికీ తెలిసిందే ఈవీ సెక్టార్లోని వన్ ఆఫ్ ద రివల్యూషనరీ అండ్ టాప్ కంపెనీస్ 1 or 2 days బిఫోర్ టెస్లా నుంచి 10% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని లే ఆఫ్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. ఈ 10% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వుడ్ బి అరౌండ్ 14,000 people would be impacted by this layoffs. ఈ వీడియోలోని ద రియల్ రీజన్ ఎలాన్ మస్క్ ఏం చెప్పారు CEO ఆఫ్ టెస్లా అనేది చూడడానికి అయితే ట్రై చేద్దాం ఈ లే ఆఫ్స్ గురించి. సో ఫస్ట్ థింగ్ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టు ఇది ఒక ఆర్టికల్ అనమాట. ఎందుకు టెస్లాలోని 10% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అనే దాన్ని తీసేస్తున్నారు అనేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాజ్ వీ ప్రిపేర్ ద కంపెనీ ఫర్ అవర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ it is extremely important to look at every aspect of the company for cost reduction and increasing productivity. As part of this effort, we have done a thorough review of the organization and made the difficult decision to reduce our headcount by more than 10% globally. There is nothing I hate more, but it must be done, he wrote. ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఈ గ్రోత్ అనే ప్రాసెస్లోని చాలా రోల్స్ని మేము డూప్లికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాం. బట్ నౌ ఈస్ ద స్టేజ్ వేర్ వీఆర్ రీఆర్గనైజింగ్ ఆర్ రీస్ట్రక్చరింగ్. సో దానివల్ల ఏవైతే డూప్లికేటెడ్ రోల్స్ ఉన్నాయో ఇవన్నిటిని మేము రీఅసెస్ చేసి మేమేంటంటే ఈ కాస్ట్ కటింగ్లోని ఇంతమందిని తీసేస్తున్నాం. ఇదంతా చూస్తూ ఉంటే మనకి కొన్ని మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే ట్విట్టర్ అక్విజిషన్ జరిగిందో ట్విట్టర్లోంచి కూడా 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని తీసేశారు. మనకు బాగా గుర్తుంటే ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ని కొనేసుకున్నారో అప్పుడు ట్విట్టర్లోని కూడా 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని తీసేశారు. అప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ రీజన్, ఒకళ్ళు ఉండాల్సిన దగ్గర వర్క్ డూప్లికేషన్ గ్రోత్ అన్న ప్రాసెస్లో 2-3 ఉన్నారు, అందుకనే తీసేసామని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దిస్, నాట్ జస్ట్ ద ఫైరింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఎలాన్ మస్క్ బట్ ఆల్సో 2 టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఫ్రమ్ టెస్లా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే రిజైన్ చేసేసారనమాట. మనం చూసుకున్నట్టయితే 2 హై ప్రొఫైల్ టెస్లా ఎగ్జిక్యూటివ్స్ రోహన్ పటేల్ VP of Public Policy and Business Development and Drew Baglino, Tesla's SVP of Powertrain and Energy, have also quit. And ఇంకా దీని సరౌండింగ్ మనం చూసుకుంటే టెస్లా హ్యాస్ జస్ట్ షెల్వ్డ్ ప్లాన్స్ టు డెవలప్ అ లో కాస్ట్ ఈవీ ఫర్ అరౌండ్ $25,000. అండ్ మనం ఈవెన్ స్టాక్ ప్రైస్ని చూసుకున్నట్టయితే ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 6% డౌన్ఫాల్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇన్ అండ్ అరౌండ్ దీస్ టైమ్స్లోనే ఒక 2 years బ్యాక్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ ఇలాగా ఫైర్ చేసింది. అక్కడి నుంచి సిచ్యువేషన్ అంతా చాలా డ్రాస్టిక్గా మారిపోయింది. అండ్ నౌ 2 years లేటర్ 2024లోని మనకి టెస్లా ఏంటంటే మళ్ళీ 14,000 ఫైరింగ్స్ అయితే చేసింది. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అనేది మనం చూస్తూనే ముందుకెళ్ళాలి. అండ్ ఆల్సో కొన్ని ఆర్టికల్స్లో మనకి ఈవీ డిమాండ్ అనేది తగ్గడం వల్ల టెస్లా హెస్ టుక్ దిస్ డెసిషన్. ఎకనామిక్ స్లో డౌన్, ఈవీ డిమాండ్ కూడా తగ్గడం వల్లనే టెస్లా ఈ డెసిషన్ తీసుకున్నట్టు మనకైతే కొన్ని ఆర్టికల్స్లో కూడా మెన్షన్ చేస్తున్నారనమాట. ఈ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ టైమ్స్లోని డిమాండ్ హెవీ కన్సంప్షన్ పెరిగిపోయింది, హెవీ డిమాండ్ ఉన్నది అని చెప్పి టీమ్స్ని ఎక్స్పాండ్ చేశాయో మేజర్లీ ఆ కంపెనీసే టీమ్స్ని డ్రాస్టిక్గా ష్రింక్ చేయడం అయితే మనం చూస్తున్నాం.